ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీపత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాదయామునమతిమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజగ్మరుక్మా వ్యామోహత సహితరాణి తృణామేనే అస్మద్గురోర్భగతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 21వ సర్గము. విశ్వామిత్రుడు క్రుద్ధుడగుట, వశిష్ఠుని ఉపదేశము, దశరథుని అంగీకారము. దశరథుడు ఎటూ దిక్కుతోచని వాడై పుత్రవాత్సల్యంతో తడబడుచు పలికిన మాటలను విశ్వామిత్రుడు విని కుపితుడై రాజుతో ఇట్లు నుడివెను. ఓ రాజా, నా అభ్యర్థనను నెరవేరుతుందని మాట ఇచ్చితివి. ఇప్పుడు ఆ మాట తప్పుటకు సిద్ధపడుచున్నావు. ఇట్లు ప్రతిజ్ఞాభంగంనకు ఒడిగట్టుట రఘువంశజులకు తగదు. ఇట్లు చేయుట మీ వంశమునికే కళంకము. ఓ దశరథ, ఇట్లు మాట తప్పుట నీకు యుక్తముగా అనిపించినచో నేను వచ్చిన దారినే రిక్తహస్తములతో వెళ్ళెదను. కుకుత్స వంశమున పుట్టిన నీవు మాట తప్పితివి. సరే, నీవు నీ వారితో గూడి సుఖముగా నుండుము. సృష్టికి ప్రతిసృష్టి చేయగల ప్రజ్ఞాశాలి అయిన ఆ విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడు కాగా భూమండలమంతయు కంపించెను. దేవతలు భయగ్రస్తులైరి. నిష్ఠాగరిష్ఠుడును ధీరుడును మహానుభావుడును అయిన వశిష్ఠ మహర్షి జగత్తంతయు భయంతో చిలించుటను గమనించి దశరథునితో ఇట్లనెను. ఓ రాజా, నీవు వాసికెక్కిన ఇక్ష్వాకు వంశంన జన్మించితివి. ధర్మమూర్తివి, ధైర్యశాలివి, సత్యవ్రతంను పాటించువాడవు, సర్వ శుభలక్షణములు గలవాడవు. కనుక నీవు ధర్మహానికి తలపడవలదు. ఓ రఘువంశజ, ముల్లోకములలోనూ నీవు ధర్మాత్ముడిగా వాసిగాంచిన వాడవు. స్వధర్మమును అంటే ఆడిన మాట తప్పకుండుటను ఆచరింపుము. అధర్మమునకు పాల్పడవలదు. ఓ రఘువంశోద్భవ, మీ కోరికను నెరవేర్చును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టుకునని వానికి అశ్వమేధ యాగ ఫలము, బావులు చెరువులు తవ్వించటం వలన కలుగు ధర్మకార్యములను ఆచరించిన ఫలము నశించును. కావున విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముని పంపుము. రాముడు అస్త్రవిద్యలలో ఆరితేరిన వాడైనను కాకున్నను విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్నిరక్షణలో నున్న అమృతం వల్లే ఆయనను రాక్షసులేమియూ చేయజాలరు. ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము, గొప్ప శక్తి సామర్థ్యములు గలవాడు, మిక్కిలి ప్రజ్ఞాశాలి, ఈ లోకం నందలి తాపసులలో మేటి అయినవాడు, వివిధాస్త్ర ప్రయోగములను ఎరిగిన వాడితడు. చరాచరాత్మకములైన ఈ 3 లోకములందును ఈయనతో సాటి అయిన అస్త్రప్రయోగ కుశలురు మరి ఒకడు లేనేలేడు. ఇంక ముందు ఎవరును ఉండబోరు. దేవతలు, ఋషులు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, నాగులు మొదలైన వారిలో ఎవరునూ విశ్వామిత్రునితో సమానమైన అస్త్ర ప్రయోగ నిపుణులు లేరు. పూర్వము విశ్వామిత్రుడు రాజ్యంను పరిపాలించుతుండగా కుశాశ్వుడను ప్రజాపతి పరమధార్మికులైన తన కుమారులను అస్త్ర రూపములలో ఆయనకు అంటే విశ్వామిత్రునకు ఇచ్చివేసెను. కృషాశ్వుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు. వారు పెక్కు రూపములు గలవారు, మహావీరులు, తేజశాలురు, జయను గూర్చువారు. జయ, సుప్రభ అను దక్షకన్యలు సుందరాంగులు. వారు ప్రకాశవంతములైన శత్రు సంహారకములైన 100 అస్త్రములను సృష్టించిరి. అసుర సైన్యములను సంహరించుటకై జయ అను ఆమె మిక్కిలి శక్తి సంపన్నులు, కామరూపులు, శ్రేష్ఠులు అయిన
80 మంది కుమారులను కనెను. సుప్రభ అనునామి సంహారులు అను పేరుగల 80 మంది పుత్రులను గనెను. వారు జంపశక్యము కాని వారు, అమోఘ పరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు. కుషికుని పుత్రుడైన ఈ విశ్వామిత్రుడు ఆ అస్త్రములన్నింటినీ పూర్తిగా ఎరుగును. అంతేకాదు ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రశస్త్రములను కూడా సృష్టింపగలడు. ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు, మిక్కిలి వాసికెక్కినవాడు. కావున ఓ రాజా, ఈయన వెంట శ్రీరాముని పంపుటకు సందేహింపవలదు. విశ్వామిత్రుడు స్వయంగానే ఆ రాక్షసులను నిగ్రహింపగల సమర్థుడు. నీ కుమారులకు మేలు చేకూర్చుటకై నీ కడకు వచ్చి నిన్ను ఇట్లా అభ్యర్థించుతున్నాడు. వశిష్ఠ మహర్షి యొక్క హితవచనములకు రఘువంశజుడైన దశరథుడు ప్రసన్నచిత్తుడై మికిలి పొంగిపోయేను. సూక్ష్మబుద్ధి అయిన ఆ రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 1 సర్గః. మీరు ఇక్కడి వరకు విన్నారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మరి ఒక లైక్ కొట్టి, ఒక కామెంట్ పెట్టి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయొచ్చు కదా ప్లీజ్. 22వ సర్గము. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుచుట, ఆయన నుండి బల అతిబల విద్యలను గ్రహించుట. వశిష్ఠుని హితవచనములకు దశరథుని ముఖము వికసించెను. పిమ్మట అతడు తన కుమారులైన రామలక్ష్మణులను పిలిపించెను. తల్లి కౌసల్యయు తండ్రి దశరథుడును శ్రీరాముని ఆశీర్వదించిరి. పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తంగా మంగళాశీస్సులను పలికెను. దశరథ మహారాజు తన ముద్దు బిడ్డడైన రాముని మూర్తమున ఆఘ్రాణించి ప్రసన్నమైన మనస్సుతో అతనిని విశ్వామిత్రునకు అప్పగించెను. ఆ సమయంన విశ్వామిత్రుని పక్కన చేరియున్న రాజవలోచనుడైన రాముని చూచి వాయువు వారికి సుఖస్పర్శ కలిగించుచు దుమ్ము లేకుండా వీచెను. మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రునితో కూడి వెళ్ళుచుండగా చక్కగా పూలవాన కురిసెను. దేవదుందువులు శంఖములు మధురముగా ధ్వనించెను. విశ్వామిత్రుడు ముందుకు సాగిపోతుండగా జులపాల జుట్టు గల శ్రీరాముడు ధనుర్ధారి అయి ఆయనను అనుసరించెను. అంటే ఇక్కడ వెడలెను కోదండ పాణి సంకీర్తనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. లక్ష్మణుడును ధనువును చేపట్టి రాముని వెంట నడిచెను. ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదులను ధనుస్సులను ధరించి తమ తమ శోభలతో అన్ని దిక్కులకును వెలుగులను విరజిమ్ముచుండిరి. అటునిటు తూణీరములను ధనుస్సులను దాల్చి వారు 3 తలల పందగముల వలె విలసిల్లుచుండిరి. చక్కని సౌందర్యంతో పరాక్రమంతో ఒప్పుచూ వారు అశ్విని దేవతలు బ్రహ్మను వలె మహాత్ముడైన విశ్వామిత్రుని అనుసరించిరి. ఆ రామలక్ష్మణులు చక్కగా అలంకృతులై ధనుర్ధారులై ఉండిరి. వారు ఉడుము చర్మంతో నిర్మితములైన తొడుగులను చేతులకు ధరించి ఉండిరి. ఖడ్గదారులై అపూర్వ శోభలతో విలసిల్లుచుండిరి. రాజకుమారులు సోదరులు సద్గుణ శోభితులు అగు ఆ రామలక్ష్మణులు విశిష్ట కాంతులతో అగ్ని సంభవులైన స్కంద విశాఖులు వాంగ్మనస్సులకు అందని శివుని వలె కుశికపుత్రుడైన విశ్వామిత్రుని అనుసరించుచు ఆయనను శోభిల్లజేసిరి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి సరయూ నదికి దక్షిణ తీరంన 1.5 యోజనముల దూరం ప్రయాణము చేసిన పిమ్మట రామ అని మధురంగా సంబోధించి ఇట్లా నేను నాయన ఈ నీటిని గ్రహించి ఆలసింపక ఆచమనమునర్చుము. బల అతిబల అను మంత్రములను ఉపదేశించదను, స్వీకరింపుము. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే విశ్వామిత్రుడు చిన్నారులైన రామలక్ష్మణులకు అలసట ఆకలి దప్పులు కలగకుండుటకై బల అతిబల అను మంత్రములను ఉపదేశింపదలిచెను అన్నమాట.
ఈ మంత్ర ప్రభావంన నీకు అలసట కానీ ఆకలి దప్పుల బాధలు కానీ ఉండవు. నీ రూపకాంతులు తరగవు. నీవు నిద్రించుతున్నను ఏమరుపాటున ఉన్నను రాక్షసులు నిన్నేమీ చేయజాలరు. ఈ మంత్ర ప్రభావంన నీ బాహుబలమును ఎదుర్కొనగలవారు ఈ భూమండలంన ఎవడునూ ఉండడు. ఈ లోకంననే కాదు ముల్లోకంల యందు నీకెవరునూ సాటిరారు. ఓ పుణ్యాత్ముడా, సౌందర్యమున గాని సామర్థ్యమున గాని విషయగ్రహణమునందు గాని చక్కగా కార్యనిశ్చయమును చేయుటలో గాని ప్రత్యుత్తరములను ఇచ్చుటలో గాని లోకం నందు నీతో సమానుడు ఎవడునూ లేడు. బల అతిబల అను ఈ మహామంత్రములు సమస్త జ్ఞానమునకు మాతృకలు. ఈ 2 విద్యలను లభించేంతో ఇక ముందు నీకు దీటైన వాడెవడునూ ఉండడు. ఓ పురుషోత్తమ, రఘురామ, మార్గమునందు బల అతిబల అను మంత్రములను జపించుతూ పయనించినచో నీకు ఆకలి దప్పుల బాధలు ఉండవు. లోక కళ్యాణంనకై ఈ విద్యలను స్వీకరింపుము. ఈ 2 విద్యలను అభ్యసించినచో నీకు సాటి లేని యశస్సు అబ్బును. ప్రభావాన్వితములైన ఈ 2 విద్యలను బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించినవి. ధార్మికుడవైన ఓ కాకుత్స, ఈ విద్యలను పొందుటకు నీవే అర్హుడవు. పూర్వోక్తములైన ఉత్తమ గుణములన్నీయును నీలో సమృద్ధిగా గలవు. ఇందు సందేహము లేదు. తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను నీకు ఉపదేశించటం వలన ఇవి లోకంన వివిధ రూపములలో విస్తృతములగును. అంతటా శ్రీరాముడు ప్రసన్నవదనుడై ఆచమించి శుచి అయి భగవద్ధ్యాన పరాయణుడై విశ్వామిత్రుని నుండి బల అతిబల అను విద్యలను గ్రహించెను. అంటే ఇక్కడ ఏంటంటే బల అతిబల అను విద్యలను రామునితో పాటు లక్ష్మణుడు గ్రహించినట్లు ఎరుగవలెను. అమిత పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఆ 2 విద్యలను పొంది శరత్కాలం నందు సహస్ర కిరణుడైన సూర్యభగవానుని వలె విరాజిల్లెను. రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తుట మొదలగు సేవలను నర్చెను. పిమ్మట ఆ ముగ్గురు సరయూ నది తీరం నందే ఆ రాత్రి గడిపిరి. దశరథ మహారాజు కుమారులైన ఆ రామలక్ష్మణులు తమకు అలవాటు లేని తృణశయ్యపై కలిసి పొరుండిరి. అయినను విశ్వామిత్రుని మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 22 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 22వ సర్గము సమాప్తము. 23వ సర్గము. విశ్వామిత్రునితో కూడి రామలక్ష్మణులు గంగా సరయు సంగమ ప్రదేశం నగల పవిత్రాశ్రమం నందు ఒక రాత్రి గడుపుట. రాత్రి గడిచిన పిమ్మట ప్రభాత వేళ విశ్వామిత్ర మహర్షి తృణశయ్యపై పౌళించి ఉన్న రామలక్ష్మణులతో ఇట్లు వచించెను. కౌసల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామ, తూర్పు దిక్కున ఉషకాంతులు విలసిల్లుచున్నవి. ఓ పురుషశ్రేష్ఠ, లెమ్ము, స్నాన సంధ్యా వందనాది నిత్యకర్మలను ఆచరింపము. ఇదే శ్లోకము మన వెంకటేశ్వర సంస్థ ప్రభాతంలో ఫస్ట్ శ్లోకం అన్నమాట. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థులా కర్తవ్యం దైవమాన్హికం. చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కౌసల్య సుప్రజ అని ఎందుకు పెట్టాడు, దశరథ సుప్రజ అని ఎందుకు పెట్టలేదు అన్న దాని మీద చాలా అద్భుతంగా వివరించారు ఆయన. ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి ముందు దశరథుడు ఏం చేయడానికని ఏది కావాలంటే అది నేను చేస్తా అని చెప్పి మాట ఇస్తాడు. కానీ తర్వాత రావణ్ణి పంపమంటే మాట వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. రాముని పంపను, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు ఫస్ట్. అదే తర్వాత వశిష్ఠ మహర్షి చెప్పిన తర్వాత ఓకే రావణ్ణి పంపుతా అని తర్వాత కౌసల్యాదేవిని అడిగినప్పుడు రావణ్ణి పంపుతా అంటే కౌసల్యాదేవి సంతోషంగా పంపంది. అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకని ఆ విధంగా విశ్వామిత్రుడు కౌసల్యాదేవికి ఒక మార్క్ ఎక్కువ ఇచ్చి కౌసల్య సుప్రజ అన్నాడు.
అని చాగంటి వారు చెప్తారన్నమాట. ఇంకొక చోట ఎక్కడో చెప్పింది ఏమంటే, రాముల వారి మీద కౌసల్యాదేవికి ఉన్న కడుపు తీపి ఎక్కువ దశరథుడికి రావణుడి మీద ఉన్న దానికన్నా అని ఇంకొక చోట నేను చదివాను. విశ్వామిత్ర మహర్షి నుడివిన గంభీర వచనములను పాటించి వీరులైన ఆ రాజకుమారులు స్నానమునర్చి సూర్యునకు అర్ఘ్యపాద్యములను అర్పించి దేవతలకును ఋషులకును తర్పణములనిచ్చిరి. మంత్రరాజమైన గాయత్రిని జపించిరి. మిక్కిలి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధంగా ప్రాతకాల కృత్యములను సంధ్యోపాసనాదులను నిర్వర్తించిరి. పిదప తపోధనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి మిక్కిలి సంతోషంతో ప్రయాణమునకు సన్నిధులై ఆయన ముందు నిలబడిరి. పిమ్మట గురుగారి వెంట ప్రయాణం చేయుచున్న ఆ మహావీరులు పవిత్రమైన సరయూ నది, దివ్యమైన గంగా నదిలో సంగమించు పుణ్య ప్రదేశంను చూచరి. వారు ఆ నదీ సంగమ ప్రదేశంన పవిత్రమైన ఒక ఆశ్రమంను చూచిరి. అతట దివ్య తేజస్సు గల ఋషులు వేల కొలది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించి ఉండిరి. రామలక్ష్మణులు ఆ పవిత్రాశ్రమమును చూచి ఎంతయో సంతసించిన వారై మహాత్ముడైన ఆ విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి. ఓ మహాత్మా, ఈ పుణ్యాశ్రమము ఎవరిది? ఇక్కడ నివసించు మహాపురుషుడెవరు? ఈ విషయములను అన్నింటినీ వినుటకై అంటే తెలుసుకున్నటకై మేము మిక్కిలి కుతూహలంతో నున్నాము. మునీశ్వరుడు వారి మాటలను విని, ఓ రామ, పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో తెలిపెదను వినుము అని చిరునవ్వుతో పలికెను. సుందరమైన శరీరము గల కందర్పుడు అనువాడు గలడు. అతనిని పండితులు కాముడు అని పిలుతురు. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు ఇచ్చట సమాధి నిష్ఠుడై అవిచ్ఛిన్నముగా తపమాచరించుతుండెను. ఆ సమయంన దుర్బుద్ధి అయిన కాముడు అంటే మన్మధుడు ఆయన తపస్సునకు భంగము కలిగించెను. అంతటా మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హుంకరించెను. ఓ రఘునందన, కుపితుడైన శివుని యొక్క కంటి మంటలకు ఆ దుర్మతి యొక్క శరీరావయవములు పూర్తిగా దగ్ధములైపోయాను. మహాత్ముడైన పరమేశ్వరుని క్రోధాగ్నికి అతని శరీరమంతయు భస్మం కాగా అంతటా కాముడు అశరీరుడయ్యను. అది మొదలుకొని మన్మధుడు అనంగుడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యను. మన్మధుడు తన అంగములను త్యజించిన కారణంగా శ్రీమంతంబగు ఈ ప్రదేశము అంగదేశము అని ప్రసిద్ధి వహించెను. ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైనది. ఈ మునులు శివభక్తులు, నిరంతరము ధర్మపరాయణులు, వారికి ఎట్టి పాపములను అంటవు. పుణ్యాత్ముడైన ఓ రామ, పవిత్ర గంగా సరయు నదుల సంగమ స్థానం గల ఈ ఆశ్రమం నందే మనము ఈ రాత్రి గడుపుదాము. గంగా నదిని రేపు దాటుదాము. ఓ నరోత్తమ, మనమందరము శుభ్రంగా స్నానాధికములను నిర్వర్తించి జపధ్యానములను ముగించుకొని హోమకార్యములను పూర్తి చేసుకొని ఈ పవిత్రాశ్రమమున ప్రవేశించుదాము. విశ్వామిత్రుడును రామలక్ష్మణులను ఇట్లు సంభాషించుకొంచుండగా ఆ ఆశ్రమన గల మునులు తమ తపఃప్రభావంన దూరదృష్టితో వారి ఆగమనమును ఎరింగి పరమప్రీతితో పులికితులై అతడికి ఏతెంచిరి. ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములను ఆచరించిరి. అనంతరము వారు రామలక్ష్మణులకును అట్లే అతిథి మర్యాదలను గావించిరి. విశ్వామిత్రుడును ఆ మునులను కుశల ప్రశ్నలతో ఆదరించెను. పిమ్మట వారును కథలతో విశ్వామిత్రాదులను రంజింపజేసిరి. వారందరూ ఏకాగ్రతతో నియమపూర్వకంగా సంధ్యోపాసన గావించిరి. స్థానికులను నియమనిష్టలతో జీవించువారును అయిన ఆ మునులతో కూడి విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆ కామాశ్రమమునకు చేరి ఆ రాత్రిని అక్కడనే హాయిగా గడిపిరి. ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని ముదులు మూటగట్టు రాజకుమారులను మనోహరములైన కథలతో రంజింపజేసెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 13వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు
23వ సర్గము సమాప్తము. 24వ సర్గము గంగా సరియు నదుల సంగమ ప్రదేశమును గూర్చియు మలద కరుష ప్రదేశముల ఆవిర్భావమును గూర్చియు అతట తాటక నివాసమును గూర్చియు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తెలుపుట. శత్రువులను పరిమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో నిర్మలముగానున్న ప్రాతకాలం నందు సంధ్యోపాసనాది కార్యక్రమములను ముగించుకున్న వారై విశ్వామిత్రుని అనుసరించుచు గంగా నదీ తీరమునకు చేరిరి. వ్రత నిష్ఠాపరులను మహాత్ములను అయిన ఆ మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి విశ్వామిత్ర మహామునితో ఇట్లనిరి, ఓ మహాముని, ఈ రాజకుమారులను మీరును ఈ నావను అధిరోహింపుడు. కాల విలంబం కాకుండా శుభ్రముగా సుఖముగా ప్రయాణం చేయుడు. విశ్వామిత్రుడు అట్లే అని పలికి సాధారణంగా ఆ మునులను వీడుకొనెను. అనంతరము అతడు రామలక్ష్మణులతో కూడి సాగరం గలిసెడి గంగానదిని దాటెను. నావ నది యొక్క మధ్యభాగంలోకి చేరగానే అలల తాకిడికి చెలరేగిన ఒక మహాధ్వని రామలక్ష్మణులకు వినబడెను. అప్పుడు శ్రీరాముడు ఈ నదీ మధ్య భాగంన అంటే గంగా సరియు నదుల జలతరంగముల ఘర్షణ వలన ఉత్పన్నమైన ఈ మహాధ్వనికి కారణమేమి అని విశ్వామిత్ర మహర్షిని అడిగాను. అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలను విని కుతూహలంతో ఆ శబ్దముల యొక్క కారణములను తెలపసాగెను. నరశ్రేష్ఠుడైన ఓ రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతం నందు తన మనస్సంకల్పంతో ఒక సరస్సును సృష్టించెను. ఆయన మనసు చేత నిర్మింపబడినది గాన ఇది మానస సరస్సు అని పేరుతో ప్రసిద్ధి వహించినది. దీనికి బ్రహ్మ సరస్సు అనియు పేరు గలదు. మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని ప్రవహించుతున్నది ఈ సరయూ నది. సరస్సు నుండి పుట్టినది గాన దీనికి సరయూ నది అని పేరు వచ్చినది. బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించటం వలన ఇది ఎంతయో పవిత్రమైనది. ఈ సరయూ నది గంగా నదిలో సంగమించున్నప్పుడు నీటి తరంగంలో ఘర్షణ వలన సాటిలేని ఈ మహాధ్వని కలిగినది. ఓ రామ, ఈ నదీ ద్వయ సంగమమునకు శ్రద్ధాధరణములతో నమస్కరింపుము. ధర్మవర్తనులైన ఆ రామలక్ష్మణులు ఇరువురును ఆ రెండు నదుల సంగమమునకు నమస్కరించిరి. పిమ్మట గంగా నది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగముగా ముందునకు నడవసాగిరి. ఇక్ష్వాకు వంశమున జన్మించిన శ్రీరామచంద్రుడు జనసంచారం లేని దట్టముగానున్న ఆ అడవిని గాంచి మునీశ్వరుని ఇట్లు ప్రశ్నించెను. అహో, ఈ అడవి చొరరానిదిగానున్నది, కీచురాళ్ల రుదలతో నిండినది, భయంకరములైన క్రూరమృగములతో వ్యాప్తమైనది, దారుణములైన భాసపక్షుల ధ్వనులతో ప్రతిధ్వనించుతున్నది. ఈ అరణ్యం నందు భయంకరముగా కూయుచున్న వివిధ పక్షులను, సింహ, వ్యాఘ్ర, వరాహములను, ఏనుగులను స్వేచ్ఛగా తిరుగుతున్నవి. చండ్ర, నల్లమద్ది, ఏరుమద్ది చెట్లతోడను, మారేడు వృక్షములతోనూ, తుమ్మి, కలిగొట్టు చెట్లతోనూ, రేగు చెట్లతోనూ సంకీర్ణమై భయంకరముగానున్న ఈ కాననము పేరేమి? మిక్కిలి తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని శ్రీరామునితో ఇట్లు పలికెను. నాయనా, ఈ కారాడవి ఎవరిదో తెలిపెదను, వినుము. ఓ నరోత్తమ, పూర్వకాలంన ఇచ్చట మలదము, కరుషము అను రెండు దేశములు దేవనిర్మితములై ఉండెను. అవి ధనధాన్య సంపదలతో తులతూగుచు జనులతో కలకలలాడుచుండెను. ఓ రామ, పూర్వము ఇంద్రుడు వృత్తాసురుని వధించిన కారణముగా ఆయనకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొనెను. తత్ఫలితముగా అతడు అపవిత్రుడయ్యెను. ఆయనను ఆకలి దప్పులు బాధింపసాగెను. దేవతలు, తపోధనులైన ఋషులు ఇంద్రుని గంగా తీర్థోదకముల చేతను, మంత్రపూతములైన కలశోదకముల చేతను స్నానం చేయించిరి. దాని వలన అతని అపవిత్రతయు, ఆకలి బాధయు
తొలగిపోయెను. దేవతలు, ఋషులు ఈ ప్రదేశము నందు ఇంద్రుని శరీరమునకు ఏర్పడిన అశుచిత్వంను, ఆయన ఆకలి బాధను పోగొట్టి మిక్కిలి ఆనందించిరి. అపవిత్రతయు ఆకలి బాధయు తొలగి శుచి ఎగుటచే ఇంద్రుడు సంతసించి వెంటనే ఈ దేశమునకు అత్యుత్తమమైన ఒక వరంను ప్రసాదించెను. నా శరీర మాలిన్యములను గ్రహించిన ఈ రెండు ప్రదేశములు మలద, కరుష అను పేర్లతో ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తొలుతూచుండును. శక్తిమంతుడైన ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమ వరంనిచ్చి ఆదరించుటను అంటే పూజించడం చూచి దేవతలెల్లరును ఆ ఇంద్రునికి బాగు బాగు అని ప్రశంసించిరి. ఓ శత్రు సంహారక రామ, మలద, కరుష అను ఈ ప్రదేశంలో ధనధాన్య సంపదలతో సంతోషంతో చిరకాలము వర్ధిల్లినవి. కొంతకాలము తర్వాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలము గలదియు కామరూపిణియు అయిన తాటక అను యక్షిణి ఇతడ వసించెను. ఆమె బలశాలి అయిన సుందుడు అనువానికి భార్య అయ్యెను. రామ, భయపడకుము, నీకు క్షేమమగును. ఆ తాటకకు మారీచుడు అను రాక్షసుడు పుత్రుడుగా కలిగెను. అతడు ఇంద్రుడి అంతటి పరాక్రమశాలి. అతను బాహువులు బలిష్టములైనవి. అతడు మహావీరుడు. అతని శరీరము, ముఖము విశాలములైనవి. భయంకరుడైన ఆ మహారాక్షసుడు నిరంతరము ప్రజలను బాధింపసాగెను. ఓ రామ, దుర్మార్గులైన తాటక, మలద, కరుష అను ఈ రెండు జనపదములను నిత్యము ధ్వంసమునర్చుతుండెడిది. ఇచ్చటికి 1.5 యోజనముల దూరంన ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసించుతున్నది. కనుక ఆ తాటకా వనమున్న దారిని మనము వెళ్ళవలెను. నా మాటను పాటించి నీ బాహుబలంతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము. ఈ దేశంన మునుపటి వలె ఎట్టి ఉపద్రవములు లేకుండా చేయము. సామాన్యులకు ఎదిరింప సాధ్యము కాని ఈ ఘోర రాక్షసి ధ్వంసమునర్చిన ఈ పుణ్యప్రదేశములకు ఎవ్వరునూ రాదాలకున్నారు. కలకలలాడుతున్న ఈ ప్రదేశంను తాటక ధ్వంసము గావించిన తీరును, తత్ఫలితముగా ఇది నిర్జనముగా మారిన విధమును గూర్చి పూర్తిగా తెలిపితిని. ఆ తాటక ఇప్పటికిని ఈ అడవిని విడిచిపెట్టలేదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే 24 సర్గః. వాల్మీకి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 24వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అజ్ఞానినాం మయా దోషాన్ అశేషాన్ వితాన్ హరే. క్షమస్వత్వం క్షమస్వత్వం శైలశిఖామణే. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రాः సంతు పుత్రాः సంతు పోషిణः. అథా సదా సంతు జీవాంశ శరతశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం అస్మద్గురుచరణారవిందార్పణమస్తు. సర్వం అస్మద్గురుతుల్య చరణారవిందార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.